తెలుగు హనుమాన్ జయంతి 2026 మే 12న జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో హనుమంతుడికి ఉన్నటువంటి సంబంధం, పూజా విధానం గురించి తెలుసుకుందాం. వాస్తవానికి హనుమాన్ జయంతి వైశాఖ మాసంలో వస్తుంది. ఇందుకు సంబంధించిన శ్లోకం కూడా ఉంది. వైశాఖ మాసే కృష్ణాయం దశమ్యాం మంద వాసరే పూర్వభాద్ర ప్రభుతాయ మంగళం శ్రీ హనుమతే. అంటే వైశాఖ మాసం అమావాస్య ముందు వచ్చే దశమి రోజు పూర్వభద్ర నక్షత్రంలో ఆంజనేయుడు జన్మించాడని పురాణాల్లో ఉంది. రామకార్య నిర్వహణ కోసం, రాక్షస సంహారం కోసం శివుడి అంశలో పుంజిక స్థల అనే అప్సరస అంజనాదేవిగా జన్మించగా వాయు ద్వారా రుద్రాంశ ఆమె గర్భంలోకి చేరి అవతరించాడు. వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి తిథి మే 11 సోమవారం ఉదయం 10 గంటల 17 నిమిషాలకు మొదలవుతుంది. మే 12 మంగళవారం ఉదయం 9 గంటల 55 నిమిషాల వరకు దశమి తిథి ఉంది. సూర్యోదయానికి తిథి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి. అందుకే మే 12 మంగళవారం హనుమాన్ జయంతి దక్షిణ భారతదేశంలో అనేక విభిన్న పేర్లతో పిలుస్తారు. అంజనాద్రిలో ఆయనను వాయుదేవుడైన మారుతి కుమారుడిగా భావిస్తారు. కన్నడ మాట్లాడే ప్రాంతాల్లో ఆయన హనుమంత, ఆంజనేయ అని పిలుస్తారు. తెలుగు మాట్లాడే ప్రజలు ఆయనను హనుమంతుడు, ఆంజనేయ అని, తమిళ సాంప్రదాయంలో ఆంజనేయర్ అని పిలుస్తారు. హనుమాన్ యొక్క జయంతి పూజా విధి: వేకువజామునే స్నానం చేసి తర్వాత పూజ పూర్తి చేసి ఉపవాసం ఆచరించండి. ఈరోజు హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించాలి. హనుమంతునికి తమలపాకులు, బెల్లం గారెలు నైవేద్యంగా సమర్పించాలి. దేవాలయం నిర్వహించే భజన కీర్తనలు, ఊరేగింపుల్లో పాల్గొనండి. హనుమాన్ జయంతికి ముందు 41 రోజుల పాటు దీక్ష చేసే భక్తులు ఈ రోజుతో దీక్ష విరమిస్తారు. ఉత్తర భారతదేశంలో చాలా ఉత్తర ప్రాంతాల్లో హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు. తమిళనాడులో హనుమాన్ జయంతిని మార్గశీర్ష అమావాస్య రోజు జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హనుమాన్ చైత్ర పౌర్ణమి ప్రారంభించి వైశాఖ మాసంలో కృష్ణపక్షం 10వ రోజు ముగిసేలా జరుపుకుంటారు. కర్ణాటకలో కూడా 13వ రోజు, శుక్లపక్షం 13వ రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఇది హనుమద్ వ్రతం అంటారు. ఒడిస్సాలో హనుమాన్ జయంతిని వృషభ సంక్రాంతి సమయంలో జరుపుకుంటారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్